ఇది సెయింట్ లూయిస్ ఎయిర్‌పోర్టు. ఇక్కడ చూసారా చిన్న ఫ్లైట్ ఉంది. దీని కెపాసిటీ వచ్చేసి 9 ప్యాసింజర్సే. నాకెప్పుడు కూడా ఇదివరకు నాకెప్పుడు తెలీదసలు. అట్లాంటి ఫ్లైట్స్ ఉంటాయి. అది చార్టర్ ఫ్లైట్ ఏమో అని అనుకున్నాను నేను. జెట్ ఫ్లైట్ అట్లా ఉంటాయి కదా! ప్రైవేట్ వాళ్ళకి అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే మనలాంటి వాళ్ళు కూడా మనం ఇట్లాంటి వాటిల్లో ఫ్లై చేయొచ్చనమాట. అది మళ్ళా చాలా ఎకనామికల్. $100 వచ్చింది నాకు సెయింట్ లూయిస్ నుంచి అట్లాంటా ఫ్లై చేయడానికి. సో, ఇది దీంతో పాటు తెలుసా మీకు నేను నా చెట్లను కూడా మోసుకువెళ్ళాను. సో, చూడండి ఆ చెట్లు. అయితే అందరికీ డౌట్ అనమాట. ఫ్లై చేసేటప్పుడు మనం చెట్లను తీసుకొచ్చా అలౌ చేస్తారని. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌లో మనం చెట్లను తీసుకెళ్ళొచ్చు. ఎవ్వరు ఏమి ఆబ్జెక్ట్ చేయరు వాళ్ళు. సో, ఇది నాకు ఫస్ట్ టైం కాదు. నేను ఎప్పుడు కూడా తీసుకెళ్తూ ఉంటాను. ఫ్లైట్స్‌లలో నేను ట్రావెల్ చేసినప్పుడు ఎవరికైనా కావాలనుకోండి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాననమాట. చూడండి అక్కడ ఇప్పుడు వస్తుంది కదా! అది మా ఫ్లైటే అనుకుంటా కాదు. ఎందుకంటే నేను తర్వాత మీకు రికార్డ్ చేసి చెప్తున్నాను కదా! అది వచ్చింది మా ఫ్లైట్. మేము ఇప్పుడు ఎక్కబోయేదనమాట. దాంట్లో నుంచి ఇప్పుడు జనాలు దిగుతారు. వాళ్ళు దిగేసి వాళ్ళతో పాటు కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చెక్డ్ బ్యాగేజ్ తెచ్చేసుకున్నారు. మేము అట్లా చేయలేదనమాట. మేము అన్నీ కూడా చెక్డ్ బ్యాగేజెస్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ కింద స్టోర్ చేసి మేము అక్కడ దిగిన తర్వాత మాకు అక్కడ కార్సుల్లో పికప్ చేసుకోమన్నారు. మాకు 1.5 అవర్ పైన పట్టింది అది రావడానికి. సో, అక్కడ తను చూసారు కదా! తను కింద అక్కడ ఓపెన్ చేస్తుంది. దాంట్లో ఈ చెక్డ్ బ్యాగేజెస్ అన్నీ పెడుతుంది. తను క్యారేజ్ చేసే బ్యాగ్ కూడా నాదే అండి అది. అసలు అంత చిన్న బ్యాగ్‌ని నేను నాతో పాటు తీసుకోవచ్చు. అంటే లోపలికి అలౌ చేయరు. అక్కడే పికప్ చేసుకుంటే బాగుండేది. సో, అక్కడ బ్యాగ్స్ అన్నీ పెట్టేసి తను అక్కడ మూసేస్తుంది. అంటే చిన్న బ్యాక్ ప్యాక్ తప్ప ఇంకా ఏది అలౌ చేయరు మనల్ని. వాళ్ళిద్దరు వచ్చేవాళ్ళు మా పైలట్స్ అనమాట. వాళ్ళిద్దరే ఫ్లై చేశారు మమ్మల్ని. ఇక్కడ టెన్నెసీ అంటే సెయింట్ లూయిస్ నుంచి టెన్నెసీ వరకు, టెన్నెసీ నుంచి అట్లాంటా వరకు. కాకపోతే ఇద్దరు టర్న్స్ తీసుకున్నారు. చూసారా ఈరోజు నేను ఈ చిన్న బుజ్జి ఫ్లైట్లో ఎక్కుతున్నాను. ఇది ప్రైవేట్ జెట్ అనుకుంటున్నారేమో మీరు. ఇది ప్రైవేట్ జెట్ కాదు, చిన్న ఫ్లైట్ అనమాట. ఇక్కడ సెయింట్ లూయిస్ నుంచి మన టెన్నెసీ వరకు, తర్వాత అట్లాంటా కూడా వెళ్తాను నేను. చూడండి నా ప్లాంట్ కూడా వస్తుంది నాతో పాటు. సో నేను ఫ్లైట్ ఎక్కేసాను. ఎక్కేటప్పుడు తల ఉంచుకొని వెళ్ళాలి. ఎందుకంటే హైట్ చాలా తక్కువ ఉంది. సీట్లు కూడా అంత కన్వీనియంట్గా అయితే లేవు. సో నేను ఎవరికైతే సజెస్ట్ చేయను. ఇట్లా రిస్క్ తీసుకోవాలంటే, రిస్క్ అని కాదు, ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కనుక వెళ్ళొచ్చు. ఇది మనం ఫ్లై అయ్యేటప్పుడు టేక్అవుట్ అయ్యేటప్పుడు అనమాట. ఫ్లైట్ సెయింట్ లూయిస్ వ్యూ అనమాట. ఆ సిటీ వ్యూ ఇది చూడండి. సెయింట్ లూయిస్ సిటీ మనకి కనబడుతుంది మనం ఫ్లై అయ్యేటప్పుడు. సో వాళ్ళైతే చాలా బాగా ఫ్లై చేశారు పైలట్స్. టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉండింది. ఎక్కడ కూడా మనకి ఇంత ఏమీ అనిపించలేదు. టర్బులెన్స్ కూడా నాకేం అనిపించలేదు నాకు. కాకపోతే తలకాయ నొప్పి లేసింది, ఎందుకు లేసిందో నాకైతే అది తెలియదు. సో ఈ విధంగా మనం ఎప్పుడైనా స్మాల్ డిస్టెన్సెస్కి వెళ్ళాలంటే ఇట్లాంటి ఫ్లైట్స్ ఉంటాయట. అవి చాలా కన్వీనియంట్. తర్వాత మేము అక్కడ టెన్నెసీలో దిగినప్పుడు మాకు చిన్న లాంజ్ ఇచ్చారు. బ్యూటిఫుల్గా ఉండింది లాంజ్ అయితే. దాంట్లో మంచిగా మనం చార్జ్ చేసుకోవచ్చు మన సెల్ ఫోన్స్ కానీ ఏవైనా. ప్లస్ మనం ఒక టీవీ స్క్రీన్ పెట్టారు అంటే టైం పాస్ అవడానికి. అక్కడ మేము 35 మినిట్స్ వెయిట్ చేసాం. మేము వెయిట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఫ్యూయల్ అది నింపుకున్నారు. మళ్ళీ పైలట్స్ కూడా ఒక అతను డ్రాప్ అయిపోయి ఇంకొతను వచ్చాడు ఆయన ప్లేస్లో. తర్వాత మళ్ళీ మేము ప్రయాణం అనమాట. టెన్నెసీ నుంచి మేము అట్లాంటా బయలుదేరాం. చూడండి చాలా చిన్న ఎయిర్పోర్టు. ఇది మన సెయింట్ లూయిస్ ఎయిర్పోర్ట్ లాగా పెద్దది కాదనమాట. ఇది సమ్ రీజనల్ ప్రైవేట్ వాళ్ళదో ఏదో నాకు తెలియదు కానీ. సో మేము మళ్ళీ ఇప్పుడు వేరే అతను ఫ్లై చేస్తున్నాడు మమ్మల్ని. సో ఇది చూడండి ఎయిర్పోర్ట్ అనమాట అది పైనుంచి. సో ఇదేమో వ్యూ అనమాట టెన్నెసీలో మనం ఫ్లై అయ్యేటప్పుడు టేక్ ఆఫ్ అయినప్పుడు టెన్నెసీలో సిటీ వ్యూ. ఇదంతా సిటీ కాదు, దాని అవుట్స్కట్స్ అంతా వ్యూ అనమాట ఇది. సో ఇట్లా ఫ్లై అవుతూ మేము ఎప్పుడైతే మేము జార్జియా ఎంటర్ అయిపోయామో చూడండి గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ అనమాట. ఎప్పుడు కానీ జార్జియాలో చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దాన్ని ఎంజాయ్ మటుకు అది చేశాను నేను. సో ఫైనల్గా 1 hour 45 minutesలో ల్యాండ్ అయిపోయాను నేను.